ఒక సేవకుడు ప్రభు పిలుపు అందుకొని ప్రభు దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవకుడు యోగ్యంగా పనిచేశాడా లేదా అనే దానికి రుజువు తాను మిగిల్చిన పరిచర్యే. నేను రాత్రి ఆరంభంలో ఒక మాట జ్ఞాపకం చేశాను. సేవకునికి మరణం ఉంటుంది, కానీ సేవకు మరణం ఉండదు. సేవకునికి సమాధి ఉంటుంది, కానీ సేవకు సమాధి ఉండదు. దైవజనులు జార్జ్ రాజు గారు మరణించారు, కానీ ఆయనతో ఆరంభించబడిన సేవ మరణించలేదు. ఆయన సమాధికి వెళ్ళవలసి వచ్చింది, కానీ ఆయనతో ఆరంభించబడిన సేవ సమాధికి వెళ్ళలేదు. యోగ్యంగా పరిచర్య చేసే బైబిల్ చరిత్రలోనూ సంఘ చరిత్రలోనూ కనబడేటువంటి దైవదాసులు వారితోనే వారి సేవకు ముగింపు పలకాలి అని అనుకోరు. అందుకే మోషే లాంటి ప్రతి వ్యక్తికి యెహోషువ లాంటి వాడు వెనకొస్తాడు. ఏలియా లాంటి ప్రతి వ్యక్తికి ఎలీషా లాంటి వాడు వెనకొస్తాడు. హగ్గై లాంటి ప్రతి వ్యక్తికి జకర్యా లాంటి వాడు వెనకొస్తాడు. పేతురు లాంటి ప్రతి వ్యక్తికి మార్కు లాంటి వాడు వెనకొస్తాడు. పౌలు లాంటి ప్రతి వ్యక్తికి తిమోతి లాంటి వాడు వెనక వస్తాడు. అది అర్థవంతమైన ఆశీర్వాదకరమైన అనేక తరాల వరకు అది సాగిపోయే పరిచర్య విధానం. నాతోనే నా పరిచర్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టుకుంటాను అని పరిచర్య చేసేవాళ్ళు, నా రోజుల్లో సమాధానంగా ఉంటే నాకంతే చాలులే, తర్వాత ఏమైతే నాకేమొచ్చింది అని ఆలోచించే వాళ్ళు వీళ్ళు హిజ్కియా ఆత్మను పొందిన వాళ్ళు. హిజ్కియాకు ఇలాంటి పాడాత్మే పట్టింది. దేవుడు ఆయుష్ను పెంచి ఆరోగ్యం ఇస్తే చూపించకూడనివన్నీ తన సామ్రాజ్యంలో బబులోనీలకు చూపించి దైవజనుడైన యెషయా వచ్చి అడిగాడు, ఏమయ్యా వారు వచ్చారు కదా, ఏమి చూపించావు అంటే అన్నీ చూపించానన్నాడు. నీకెవడ చూపించమన్నాడు? వారు ఈ దేశం మీద దండెత్తి వస్తారు, మీ యవ్వనస్తులను తీసుకుని వెళ్ళిపోయి వారిని నపుంసకులుగా మార్చేస్తారు, మరి నీ సంపద అంతా బబులోనికి వెళ్ళిపోతుంది, ఇలాంటి పాడు పని ఎందుకు చేశావు అంటే ఆయన అన్నాడు, నా రోజుల్లో సమాధానంగా ఉంటే నాకంతే చాలు, తర్వాత ఏమైతే నాకేం గానో అన్నాడు. దీనినే హిజ్కియా స్పిరిట్ అని అంటాం, హిజ్కియా ఆత్మ. ఈరోజు చాలామంది సేవకులకు హిజ్కియా ఆత్మ పట్టి నా రోజుల్లో నా సేవ నేను బాగుంటే అంతే చాలు, తర్వాత అది ఏమైతే ఏం గాను అన్నట్టుగా కొంతమంది వ్యవహరించడం చాలా దురదృష్టకరం. కానీ దైవజనులు జార్జ్ రాజు గారి యొక్క పరిచర్య ఫలం ఇక్కడ థియోఫిలస్ గారు చెప్తుంటే, రాయ్ గారు చిన్నాన్నగారు వేసిన వాక్యపు విత్తనాలు మాలో చాలామందిలో మొలిచాయి. మేము దేవునిలో స్థిరపడ్డాం, పరిచర్య చేస్తున్నాం. అలాగే సోదరు కూడా సేవకులను సేవకురాంటను పిలిచినప్పుడు మరి చాలామంది ఈ స్థలంలో వచ్చి నిలుచున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మన మట్టుకు మనం సవాలు చేయబడాలి. ప్రభువా, నీ దాసుని పరిచర్యలో మరి మేము నిలిచాము, మరి మా పరిచర్యలో ఎవరు నిలుస్తారో? ఆయన మమ్మల్ని నీ కొరకు సంపాదించాడు, మా మీద తన సమయము, తన వాక్యము, తన సంపద ఖర్చు పెట్టాడు. మరి మేము తయారయ్యాం, మరి మా తర్వాత ఇంకెవరో? నేను ఎప్పుడు క్రైస్తవులతో మాట్లాడుతూ, ముఖ్యంగా లీడర్స్తో మాట్లాడినప్పుడు ఒక మాట అంటాను, ప్రతి వ్యక్తికి పౌలు లాంటి వాడు ఒక పైన ఉండాలి, అది మంచి అనుభవం. ప్రతి వ్యక్తికి బర్నబా లాంటి పక్కన ఉండాలి, అది మంచి అనుభవం. ప్రతి వ్యక్తి కింద తిమోతి లాంటోడు ఒకడు ఉండాలి, అది మంచి అనుభవం. నీ మీద ఒక పౌలన్న లేకపోతే నువ్వు చెక్కబడలేవు. నీ పక్కన ఒక బర్నబా లాంటి వాడు లేకపోతే నువ్వు ప్రోత్సహించబడలేవు. నీ కింద ఒక తిమోతిని ఉంచుకోకపోతే సేవా వారసత్వాన్ని నువ్వు నిలపలేవు.
నేను అప్పుడప్పుడు దేవుని దాసులతో మాట్లాడినప్పుడు ఇట్లా అడుగుతాను, సహోదరుడా, దేవుని సేవకుడా, నాయకుడా, నీ పౌలన్నెవరు, నీ బర్నబా స్నేహితుడెవరు, నీ తిమోతియు కొడుకెవడు? కొడుకు లేని గుడ్డివాడుగా ఉంటావా? స్నేహితుడు లేని ఒంటరివాడుగా ఉంటావా? శిల్పి లేని ఒక శిలలాగా మిగిలిపోతావా? పైన శిల్పి ఉంటే నీ శిలవైనా నువ్వు శిల్పమవుతావు. నీ పక్కన బర్నబా లాంటి స్నేహితుడు ఉంటే నువ్వెప్పుడు ఒంటరివాడివి కాదు. ఒక తిమోతి లాంటి కొడుకు నీకుంటే నీవు గుడ్డివాడివి కాదు. ఈరోజు చాలామంది ఆధ్యాత్మిక నాయకులు క్రైస్తవ సమాజంలో గొడ్డు బతుకుతూ యాకాకులుగా మిగిలిపోతూ శిలలాగే ఉన్నారు, కానీ శిల్పాలు అవ్వటం లేదా అనిపిస్తున్నది. కనుక దేవుని దాసుని పరిచర్య గురించి మరి తమ్ముడు డేవిడ్ రాజు గారు, మరి శ్రీకాకుళంలో ఉన్న మా ప్రియులు వారు చెప్పినప్పుడు నేను కూడా కొంత మట్టుకు దైవజనుని పరిచర్యని ఎరుగుదును. మరి ఈ పట్టణంలో ఉన్న అన్నయ్య సుకుమార్ పట్నాయక్ గారు, తర్వాత రాబర్ట్ జేమ్స్ గారు, ఇట్లా కొంతమందితో జార్జ్ రాజు గారికి ఉన్న అనుబంధం, వారు కలిసి చేసిన పరిచర్య అనుభవాలు ఆ నోట ఈ నోట విన్నప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. ఈరోజు మరొక మంచి విషయం, ఈ రోజున తన చేస్తున్న ఉద్యోగానికి విఆర్ఎస్ కాదంట, పూర్తిగా రాజీనామా చేసి చివరికి సేవకు సమర్పించుకుని ప్రియులారా పరిచర్యకు దేవుడు మాట్లాడితే వచ్చిన ఆ దైవజన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తుతులు చెల్లించే ఈ మంచి అవకాశం ప్రభు నాకును కలిగించినందుకు నేను ప్రభుని స్తుతిస్తూ, మరి అలాంటి మంచి సేవకులు రావాలని, లేవాలని, అసలు మనమే అట్లా తయారవ్వాలని ఒక మంట మన లోపల ఈ ప్రవచన రాకడ సభల్లో కలిగితే ఈ సభలకు అర్థం, ఒక పరమార్థం ఉన్నట్టు, ఈ సభలకు పడిన కష్టం, ఈ సభలకు పెట్టిన ఖర్చుకు మంచి ఫలితం వచ్చినట్టు అవుతుంది. లేకపోతే ఏదో ఒక కార్యక్రమానికి వచ్చాం, కార్యక్రమంలో పాలు పంపులు పొంది వెళ్ళిపోయాం అన్నట్టుగా మనం మిగిలిపోకూడదని దేవుని దాసునిగా, మీ సహోదరునిగా ఈ తొలి మాటలు మీకు తెలియచేస్తూ, ఆ సేవకుని బట్టి మరోసారి ప్రభుని నా హృదయపూర్వకంగా గణపరుస్తూ ఉన్నాను.